ఫారెస్ట్ లో కలాలంటే ఇలాగే ఉంటుంది లేదంటే గారు చల్లగానే ఉన్నాను ఏసీలో రే పడిపోతాడు రే అబ్బా భలే ఉందమ్మా ఎక్కడి నుంచి వ్యూ కూడా ఫీల్ కూడా భలే తింటున్నా వచ్చేసింది ఫ్రైడ్ రైస్ మంచి కలర్ఫుల్ గా ఉంది ఒక ఉల్లిపాయ నిమ్మకాయ కూడా ఇచ్చారు ఇక్కడ ఎక్కువ కప్లింగ్ మీద దడిదడలు ఎక్కువ జరుగుతున్నాయి హాయ్ మ్యా నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద డే 25th ఆఫ్ డైలీ వ్లాగింగ్ ఈ రోజు దాకా మనం 25 రోజులు వరుసగా డైలీ వ్లాగింగ్ అప్లోడ్ చేసాం అయితే ఇప్పుడు మనం కాకినాడలో ఉన్నాం ప్రీవియస్ వ్లాగ్ లో చూస్తే మీరు కాకినాడ వచ్చాం మా కాకినాడ చిన్నోడికి ఒక కుక్క పిల్ల కూడా గిఫ్ట్ వచ్చింది అయితే ఈ రోజు మమ్మల్ని కోరంగ్ కాకినాడలో ఉన్న కోరంగ్ తీసుకెళ్లి చూపిస్తా అన్నాడు అక్కడ ఏముంటాయంట ఏముంటారా జంతువులు అవి ఎక్కడన్నా ఉంటాయి కదరా అవి ఎక్కడన్నా ఉంటాయి కదా అవి చూపిస్తాడంట మీకు కూడా చూపిస్తున్నా అక్కడికి వెళ్ళి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి చలో గాయ్స్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం కోరంగ్ వెళ్ళాలంటే ఇంకా 30 minutes పడుతుంది మా దగ్గరికి వస్తాం ఇంకొక కిలోమీటర్ ఉంది స్టార్టింగ్ బోర్డు చూడండి ఇలా చెక్కలతో వెల్కమ్ అని రాసుంది రోడ్డు చూపించు మొత్తం అటు ఇటు నిప్పులే కనబడుతున్నాయి మనకి కారు ఎన్ని నిప్పులు ఎక్కుద్దో ఏంటో ఇప్పుడు అరే ఇదే తప్ప ఇంకో రోడ్ లేదా లేదు మరి ఫారెస్ట్ లో కలాలంటే ఇలాగే ఉంటుంది ఫారెస్ట్ అంట ఈడు హైప్ అయితే వస్తున్నాడు అక్కడ సినిమా ఏముంటదో గానీ రోడ్ అయితే పెద్ద కారు ఏదో నార్మల్ గా అటు నుంచి కారు వస్తే కష్టమే అలా ఉంది రోడ్డు అలా ఉంది ఈ రోడ్డు అంతా ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1 kilometer వెళ్ళాలి మనం రే ఇటే కదరా దారి బాబాయ్ బాబాయ్ బాబు రోడ్డు ఎలా ఉంది నాకు ఇక్కడ ఏమి ఉన్నట్టు ఏం కనిపించట్లేదు నాకేం తెలియదు అమ్మ సముద్రంలోకి సంబంధం లేదు వెళ్ళిపోద్ది నీకు రే అద్దవా నీ వల్లరా ఇవన్నీ మాకు ఇప్పుడు ఇడేమో ఒక రోడ్లో నుంచి తీసుకొచ్చేసాడు 1 kilometer అని ఇక్కడ దారే లేదు గైస్ మొత్తం పొలాల్లో నుంచి గూగుల్ తల్లి కాదు నువ్వు చెప్పావు ఇది దారి లేదు కార్ రివర్స్ చేయడానికి కూడా అవ్వట్లేదు ఇప్పుడు దా వెనకరా ఇంకా ఓకే ఓకే తిరుగుపోద్రా జీవితం రివర్స్ చేయడానికి వచ్చి 2 kilometers వచ్చావు ఇదే రోడ్ లో తెలియదు పెద్ద పోటుగా లాగా నీ మాట్లాడిన చూడు మేము తెపాలం కాదు బేసిక్ గా ఇది మా ఒరిజినల్ కోరంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది మెయిన్ ఎక్కడెక్కడికో పట్టుకెళ్ళాడు ఈడు మళ్ళీ 2-3 సార్లు వెళ్ళాడు మళ్ళీ ఈడు ఎంట్రన్స్ గుర్తులేదు ఈడికి బా రోడ్ అయితే భలే ఉంది మాయా ఏంది చేంజ్ లేదు ఇంకా చేంజ్ లేదంటే గారు చల్లగానే ఉన్నాను ఏసీలో యూట్యూబ్ నన్ను వీడియో ఏం చేస్తున్నావు ఊరికే ఫేమస్ అయిపోతారని నేను పెళ్లి చేసుకుంటావా పార్కింగ్ టికెట్ 60 రూపాయలు అంటున్నాయా తీసుకున్నాం ఇప్పుడే తీసుకోవాలి స్లిప్ తీసుకో మాయ వచ్చేసాం మాకు రాగానే కోతులు దర్శనం ఇచ్చినాయి వెళ్ళిపోయినాయి పాప ఇదిగోండి ఆడుకుంటున్నారు ఆటో ఎక్కి పరుగు అందులో పెద్ద కోతు నువ్వేరా దూలకోతు అక్కడికి వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళాం ఎంత అంటే 25 అన్నది 20 కదంటే ఇక్కడ 5 రూపీస్ ఎక్స్ట్రా అంటే పోలీసులు చెప్తున్నా ఇది ఎక్కలేదురా 1/2 kilometer నడిచిన తర్వాత టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది మాయా ప్లాస్టిక్ ఈజ్ నాట్ అలౌడ్ టైమింగ్స్ 9 to 5 అంటే ఎంట్రన్స్ టికెట్ ఇష్యూడ్ 4:15 దాకా ఎంట్రన్స్ టికెట్ ఇస్తారంట 4:30 దాకా బోట్ కూడా ఉంటుంది లోపల బోటింగ్ కూడా చూపిస్తా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ప్రొహిబిటెడ్ ఓకే మనకి ఎలాగో అలవాట్లు లేవు ట్యూస్డే ఈజ్ హాలిడే అంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి పెద్దలకి 50 పిల్లలకి 20 అంట ఇక్కడేమో ఇలా చెక్కతో వంతెన ఉంది మాయా కింద అంతా వాటర్ వెళ్తుంది ఇది చూడడానికి మనం వచ్చింది ఒక అడవి ఇది నేలే కదా మరి మొత్తం చెక్క అంటున్నాం ఇదిగో మా ఇలా చెక్క వంతున ఉందన్నమాట అటు ఇటు వాటర్ చెట్లు సునామీ అంటే మీకు తెలుసా తెలిసినప్పుడు ఎందుకు సునామీ ఎప్పుడైనా కాకినాడ వస్తే ఎందుకు సునామీ కాకినాడలోనే ఉంది కాబట్టి వస్తే సముద్రం కాకినాడలో ఉంది కాబట్టి సునామీ వస్తే కోరంగ్ ఆపుద్ది అని అంటారు ఎందుకంటే ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటర్ ఊర్లోకి దాకా రాకుండా ఆపుద్ది అంటావు పక్కకెళ్ళాడు
బేసిక్ గా వీళ్ళతో రావాల్సిన ప్లేస్ కాదు మా ఇది. ఇక్కడ ఎక్కువ కపులింగ్ మీద దడదడలు ఎక్కువ జరుగుతున్నాయి. నా కర్మ వీళ్ళిద్దరితో వచ్చాను నేను. చిచ్చి మేము కూడా వీటితో వచ్చాం. ఆ బుడ్డోడితో అనవసరంగా వచ్చాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి, పెద్దోళ్ళు కూడా ఆడుకోవచ్చు. చూడండి ఇది ఎక్కుదాం అనుకుంటున్నాను, మధ్యలో నడవాలి. ఏం తేడా వచ్చినా కసక్కని దిగిన పడక్కని మధ్యలో. ఆర్మీకి వెళ్ళిపోవచ్చు నేను. రే పడిపోతాడు రే. ఎక్వేరియం పక్కనే వాచ్ టవర్ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద కోరంగ్ వైల్డ్ లైఫ్ స్టైల్స్. పైకి ఎక్కితే అంట మొత్తం వ్యూ కనిపిస్తుంది అంట, కానీ చాలా పొడుగుంది. అబ్బో దోలు తీరుతుంది. అయినా పర్లేదు, మన వాళ్ళు చూపించడం కోసం ఎక్కుతాం. పాపం మా వాడు పైకి ఎక్కేసరికి అలా చెమటలు పట్టేసి నేను చూడండి పరిగెట్టేస్తున్నాడు. దోలు తీరింది, తుడుచుకో చెమటలు. మా ఈ పైకి వాచ్ టవర్ ఎక్కిన తర్వాత వ్యూ భలే ఉంది చూడండి. ఇలా ఉందన్నమాట. మొత్తం కోరంగ అడవులు మొత్తం కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల మొత్తం అటు ఇటు మొత్తం 360 degrees కనిపిస్తున్నాయి. కానీ ఎంత దూరం ఉంది అనేది అసలు అంచనా వేయలేకపోతున్నాం. ఎంత దూరం అయినా కనిపిస్తుంది. మరి కాకినాడ ఎక్కడ ఉందో. కాసేపు నడిచేసరికి ఆకలి వేసింది, అందుకనే ఒక ఫ్రైడ్ రైస్ చెప్పి ముగ్గురు తిని మళ్ళీ బయటికి వెళ్తున్నాం అనుకున్నాం. ఈడే ఆకలి ఆకలి అన్నాడు. అని నా మీద దోశ అన్నయ్య కాదు, తోసే క్యాన్సిల్ అంట. వచ్చేసింది ఫ్రైడ్ రైస్, మంచి కలర్ఫుల్ గా ఉంది. ఒక ఉల్లిపాయ నిమ్మకాయ కూడా ఇచ్చారు. టేస్ట్ కూడా ఓకే, బాగుంది. ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్చరీ, ఇంకోటి గన్ను. రే ఇందులో నువ్వు అయితే ఒక బెలూన్ అన్న బదులు కొట్టాలి, లేదా ఇది అట్లీస్ట్ ఎల్లో అయినా తగలాలి. ఇలా తగిలితేనే మనం బోట్ ఎక్కుతాం. ఎల్లో తగలాలి. ఎల్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఎక్కడన్నా పడచ్చు. పడితే మనం బోట్ ఎక్కుతాం, లేకపోతే వెళ్ళిపోతాం. ఒక్కటి కొట్టిన బోట్ ఎక్కుతాం. 5 బుల్లెట్లు. నీకు 3 బుల్లెట్లు, ఇడికి 2 బుల్లెట్లు చాలు. ఎక్కడి నుంచి కొట్టాలి? ఇక్కడ నుండి పగిలిపోద్ది. ఎలా రా ఇక్కడ నుంచి కొట్టాం చూడు. ఇదిగో ఇదిగో ఇది అప్పుడే కాదు, ఇది నొక్కాలి. ఇక్కడ నుంచి చూడు. తాగలేదు. మా ఓడి పెద్దోడని పెద్ద గన్లో పెట్టేస్తున్నాం బుల్లెట్. ఈడేం పిక్కుతాడు చూద్దాం. ఎదరికంటే వెళ్ళు. ఒక్కటి తగిలినా తీసుకెళ్తారా బోట్ కి? కమాన్ తెలుసు. ఈడికి తగలలేదురా. ఎందుకురా మీరు? నువ్వు ఆ గన్ ఎలాగో అవ్వదు కానీ వేరే గన్ తీసుకోరా. దేనికన్నా టాలెంట్ ఉండాలి. ఏదో చేస్తాడంట, చూద్దాం. దేనికి? ఇప్పుడు ఏమైందిరా? ఆహా, వేరే గన్ ఇవ్వండి అంటే కొంచెం. అరే గుంపులో కొట్టరా. ఏదో రా రే, గుడ్లో మీద తగిలేసిందే. సర్లే, మనం ఆడు తీసుకెళ్తారు బోటింగ్ ఎలాగో. ఇంకా కొట్టు. రే 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 పక్క నుంచి నువ్వు కొట్టేసావు కదరా. ఇది బుల్లెట్లతో అవ్వకపోయినా కనీసం 6వ బుల్లెట్ అయినా కొట్టాడు. ఈడేదో ఆది పురుషులో ఫీల్ అయిపోతున్నాడు. పదండి నీకు బోట్ ఎక్కడానికి వెళ్దాం. మెయిన్ ఇక్కడికి అందరూ వచ్చేది దీనికోసమే. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఎక్కడానికి చాలా ఫ్లోటింగ్, వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఇది ఎక్కడానికి మనిషికి 100 రూపాయలు అంట. 6 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు టికెట్ తీసుకోవాలంట. ఇదిగోండి మొత్తం భలే ఉంది. మొత్తం అక్కడ నుంచి అటు ఇటు కూడా అడవులు అంటారు అనుకుంటా. అది మొత్తం చెక్కతో చేసిన బ్రిడ్జ్. ఇప్పుడు మనల్ని ఈ బోట్ లో లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడే బోట్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. అటు ఇటు కూడా అడవులు అనమాట. మధ్యలో వే ఉంది. మీరు చూసుకుంటే అదిగోండి ఇక్కడ వే అనమాట. అది తీసుకుని వెళ్తుంది. ఇది స్పీడ్ బోటు. ఇది మనిషికి 800, మొత్తం అందరికి కలిపి 800. అది ఎక్కే ధైర్యం లేక ఇది ఎక్కేసాం మేము. అది మ్యాటర్, ఇది ఎఫెక్ట్. ఇది మొత్తం అడవి అనమాట. ఇంకెలా స్లోగా తీసుకుని వెళ్తారు. అదే రా దూకేద్దామా? మొన్న అదే స్విమ్మింగ్ వచ్చి వండర్లాకి వెళ్తే స్విమ్మింగ్ చేయమంటే ఏమీ చేయలేదు. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కదరా, దూకేద్దాం రా. ఫస్ట్ నువ్వు దూకు. ఇక్కడ నుంచి దూకే. నీకు అంత సీన్ లేదు లేరా. ఇదిగోండి మాయా, ఇక్కడ చూసుకుంటే మీరు వచ్చాం ఆల్మోస్ట్. ఆ మడి అడుగులు, అటు ఇటు అడుగులు ఉన్నాయి కదా, అవి దాటుకుని సముద్రం దాకా వచ్చేసాం. ఆ చివరేమో మీకు పెద్ద పెద్ద షిప్స్ కనిపిస్తాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో, ఆ చివరి మొత్తం పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి టర్నింగ్ తీసేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ నుంచి లోపల తీసుకెళ్లట్లేదు. అదిగోండి టర్నింగ్ తిప్పుతున్నాడు ఆయన. చూడండి ఎంత కష్టపడి తిప్పుతున్నాడు. అలిగావా చిట్టి చిలక అలాగే లేదా నాక. మరి ఎందుకురా చెప్పిన పని చెయ్యు, అలా చేస్తావు. సర్లే అని మన కామనే కదా. పైపు ఉంది మా, ఇది కొడితే వాటర్ వస్తుందంట. కొడుతున్నా చూద్దాం. వాటర్ వచ్చినీరా, వాటర్ వచ్చినీరా, కానీ డీజిల్ వాసన వస్తున్నాయి వాటర్. ఇలాంటి దూల పనులన్నీ మనకే సాధ్యం. అబ్బా భలే ఉందమ్మా. ఎక్కడి నుంచి వ్యూ కూడా, ఫీల్ కూడా భలే ఉంది. స్టార్టింగ్ వస్తాం. ఇది నుంచి అదే ఫోన్ చేస్తా అని ఫోన్ పడితే దూకేసి ఈత కొట్టు లోపల తెచ్చేస్తాను. అలా ఉంటది. ఇక్కడ నుంచి బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ వచ్చి ఇదిగోండి ఎత్తవా వెళ్ళిపోదాం. సక్సెస్ఫుల్ గా సేఫ్ గా రీచ్ అయిపోయాం. ఇది ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు.
అయిపోయింది మాయా, బాగానే ఎంజాయ్ చేసాం. పర్లేదు, ఒకసారి అలా ఫ్యామిలీతో వచ్చి సరదాగా చిన్నపిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. మంచి రెస్టారెంట్ పట్టుకెళ్ళరా చిన్నోడా అంటే ఇడు ఇది ఏం ఏరియానో మరి ఇంపీరియల్ స్పైస్ రెస్టారెంట్ పట్టుకొచ్చాడు. కొత్త బ్రిడ్జ్ దగ్గర కాకినాడ. లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. నేను రొయ్యల బిర్యానీ చెప్పుకున్నా, నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చెప్పుకున్నా. మా చిన్నోడు ఫ్రై పీస్ బిర్యానీ వచ్చింది. తినేలా ఉంది చెప్పరా? కాలిపోయినా తినాలరా, అదే ఆర్ట్. నువ్వు నాలుగు కాలు చేయి కాలుతుంది అంతే. వేసే నోట్లో వేసే, నోట్లో వేసే. ఎలా ఉంది? బాగుందా? బాగుందంట. రొయ్యల బిర్యానీ మాయ క్వాంటిటీ అయితే చాలా బాగా ఇచ్చారు. రొయ్యలు కూడా బలంగా వేసారు. బిర్యానీ రైస్ సెపరేట్, ఫ్రై సెపరేట్. తింటున్నా. ఓకే, బాగానే ఉంది. బాగాలేదైతే చెప్పడం. మాయ ఫుడ్ తినేసాం, టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. మా చిన్నోడు ఇంత ముందు కూడా దీనికి వీడియో చేశాడంట, అందుకే తీసుకొచ్చాడు. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మాయ. జై హింద్.